ఇండియన్ పాలిటీలో నెక్స్ట్ టాపిక్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. కాన్స్టిట్యూషన్ పార్ట్ 1లో ఆర్టికల్స్ 1 to 4 దీని గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 1 డిస్క్రైబ్స్ ఇండియా దట్ ఈస్ భారత్ యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇందులో ఏంటంటే నేమ్ ఆఫ్ ది కంట్రీ గురించి డిస్క్రైబ్ చేస్తుంది, టైప్ ఆఫ్ పాలిటీ గురించి కూడా డిస్క్రైబ్ చేస్తుంది. నేమ్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య ఒక ఏకాభిప్రాయం అనేది లేకుండా పోయింది. ఎందుకంటే కొంతమంది ట్రెడిషనల్ నేమ్ భారత్ పెడదామంటే, కొంతమంది మోడర్న్ నేమ్ ఇండియా పెడదామని ఒక ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ రెండిట్ల కలయికతో ఇండియా దట్ ఈస్ భారత్ అని పెట్టడం అనేది జరిగింది. పాలిటీ, ఇండియాకి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఉన్న కాన్స్టిట్యూషన్లో మాత్రం యూనియన్ అని మెన్షన్ చేయడమే జరిగిందనమాట. ఆర్టికల్ 1 ప్రకారం టెరిటరీ ఆఫ్ ఇండియా 3 కేటగిరీస్లో డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్, టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్, యూటీస్ అండ్ టెరిటరీస్ ఎప్పుడైనా ఎక్వైర్ చేసుకుంటే వాటి కింద. మనకి టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య డిఫరెన్స్ చూద్దాం. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇది వైడర్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఎందుకంటే ఇందులో స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీస్ వస్తాయి. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ స్టేట్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. సో టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది చాలా వైడర్ ఎక్స్ప్రెషన్ కంపేర్డ్ టు యూనియన్ ఆఫ్ ఇండియా. మనది ఫెడరల్ నేచర్ ఉందన్నాం కాబట్టి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పవర్ షేరింగ్ అనేది చేస్తాయి ఎవరితో, సెంటర్తో. అదే మనం యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే ఇవి డైరెక్ట్గా సెంటరే అడ్మినిస్టర్ చేస్తుంది అనమాట. స్టేట్స్కి మాత్రం పవర్ షేరింగ్ అనేది ఉంటుంది. ఆర్టికల్ 2 ఇదేంటంటే పార్లమెంట్ని ఎంపవర్ చేస్తుంది. దేనికి? న్యూ స్టేట్స్ని అడ్మిట్ చేయడానికి లేదా ఎస్టాబ్లిష్ చేయడానికి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం చూడండి. ఈ మ్యాప్లో మనకి ఇది ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని గిల్గిట్ బల్తిస్తాన్ అంటాం. ఇన్ కేస్ ఇండియా దీని మీద కంట్రోల్ తెచ్చుకుని దీన్ని ఇండియాలో కలపాలి అంటే ఆర్టికల్ 2 ప్రకారం దీన్ని ఇండియాలో చేర్చడం అనేది జరుగుతుంది. ఇండియాలో కొత్త స్టేట్ అనేది అడ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఎస్టాబ్లిష్కి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఐలాండ్ ఎవరు లేకుండా ఖాళీగా, ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉంది. ఇన్ కేస్ ఇండియాకి కావాలంటే ఆ ఐలాండ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎస్టాబ్లిష్ అనమాట. ఇదేంటంటే ప్రెజెన్స్లో ఉన్నది, ఇది ప్రెజెన్స్లో లేనిది. ఇది డిఫరెన్స్ అనమాట. ఆర్టికల్ 3 ఆర్టికల్ 2 ప్రకారం ఏంటి? అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్. అదే ఆర్టికల్ 3కి వచ్చేసరికి ఒక బౌండరీ, కంట్రీ బౌండరీ ఏదైతే ఉందో దాని ఇంటర్నల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, రీఅడ్జస్ట్మెంట్స్ కానీ దానికి సంబంధించి ఆర్టికల్ 3 అనేది వివరిస్తుంది. ఇది పార్లమెంట్కి పవర్ ఇస్తుంది. ఒక 3-4 పవర్స్ ఏంటో చూద్దాం. అది ఆథరైజెస్ పార్లమెంట్ కొత్త స్టేట్ ఫామ్ చేయొచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టేట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్స్ని కలిపి ఒక స్టేట్ కింద ఫామ్ చేయొచ్చు. లేదా ఒక స్టేట్ ఉంది, దీన్ని బ్రేక్ చేసి 2 స్టేట్స్ కింద ఫామ్ చేయొచ్చు. లేదా అడ్జసెంట్‌గా ఒక యూటీ ఉంది, యూనియన్ టెరిటరీ. దీన్ని ఇందులో కలిపేసి ఒక స్టేట్ కింద కూడా చేయొచ్చు. ఈ 3 వేస్‌లో కొత్త స్టేట్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా మన తెలంగాణ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ అయ్యి తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. పార్లమెంట్ అనేది బౌండరీని మార్చొచ్చు, ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు, ఏరియాని తగ్గించొచ్చు. అండ్ ఆ రాష్ట్రాల యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్టర్ చేయొచ్చు, అంటే మార్చొచ్చు అనమాట. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ చేంజెస్‌కి సంబంధించిన ఏవైతే బిల్స్ ఉంటాయో అవి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటే ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ అనేది ఉండాలి. ఈ ప్రెసిడెంట్ ప్రయర్ రికమెండేషన్ లేకుండా ఏ బిల్ దీనికి సంబంధించిన బిల్‌ని మాత్రం మనం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేం. ప్రెసిడెంట్ గారు రికమెండ్ చేసే ముందు ఏం చేయాలంటే ఆ స్టేట్ ఏ స్టేట్‌కి సంబంధించి చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క ఒపీనియన్ అడుగుతారు. సర్టెన్ టైమ్ పీరియడ్‌లో ఒపీనియన్ ఇవ్వాలి అని. వీళ్ళు ఒకవేళ ఒపీనియన్ ఇచ్చాక అవి తీసుకోవాలి అన్న రూల్ లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అనే ఆయన స్టేట్ లెజిస్లేచర్స్ ఇచ్చిన ఒపీనియన్ మీద బౌండ్ అయ్యి లేరు. హీ కెన్ టేక్ ద డెసిషన్ ఆర్ హీ మైట్ రిజెక్ట్ ది డెసిషన్ అనమాట. అదే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అయితే నో నీడ్ టు ఆస్క్ ఫర్ దర్ ఒపీనియన్ ఆర్ వ్యూస్ అనమాట. పార్లమెంట్ డైరెక్ట్‌గా యాక్షన్ తీసేసుకోవచ్చు.
సో ఇందులో ఫైనల్గా ఏంటంటే ఇండియా ఈజ్ ఇండిస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టిబుల్ స్టేట్స్. అంటే ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది స్టేట్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. అదే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి యూనియన్ని డిస్ట్రాయ్ చేయలేదన్నమాట. దీని మీనింగ్ అది. నెక్స్ట్ ఆర్టికల్ 4 ఇదేం చెప్తుందంటే మనం ఆర్టికల్ 2 ప్రకారం, ఆర్టికల్ 3 ప్రకారం ఏవైతే చేంజెస్ గురించి మాట్లాడుకున్నామో ఈ చేంజెస్ చేయాలి అంటే వీటికి అమెండ్ చేయాల్సిన అవసరం లేదు అనేది చెప్పడం జరిగింది. అంటే ఇవి అమెండ్మెంట్స్ కింద లెక్క రావు అనేది చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ ఇప్పుడేంటంటే క్వెషన్ ఏంటంటే మనం ఇందాక చూసాం ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి తగ్గించడానికి పార్లమెంట్‌కి అనేది ఎంపవర్ చేసాం అనేది చూసాం. ఇప్పుడు మన కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాని తగ్గించి ఇది వేరే ఫారిన్ కంట్రీకి ఎవరికైనా ఇవ్వడం అనేది జరిగింది. సీడ్ అంటే దత్తత ఇవ్వడం అనమాట. దత్తత ఇవ్వడం జరిగింది. ఇది మనం అనుకున్న ప్రొవిజన్స్ ఆర్టికల్ 3లో ఏది ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా ఏరియాని తగ్గించొచ్చు, స్టేట్స్ పేర్లు మార్చొచ్చు, ఇవి చూసాం కదా. సో ఒకవేళ ఈ దత్తత ఇస్తే ఇక్కడ ఏరియా తగ్గుతుంది కాబట్టి ఈ దత్తత ఇవ్వడం అనేది ఆర్టికల్ 3లోకి వస్తుందా లేదా అనేది క్వెషన్ అనమాట. సో అదేంటో చూద్దాం. మనకు 1960లో సెంట్రల్ గవర్నమెంట్ బేరుబారి యూనియన్ అని వెస్ట్ బేరుబారి యూనియన్ అని వెస్ట్ బెంగాల్‌లో ప్లేస్ అనమాట. దీన్ని పాకిస్తాన్‌కి దత్తత ఇవ్వడానికి నిర్ణయించుకుంది. దీనివల్ల ఏంటంటే రాజకీయ ఉద్యమానికి, వివాదానికి దారితీసింది. అప్పుడు ప్రెసిడెంట్ గారు సుప్రీం కోర్ట్‌ని సంప్రదించడం అనేది జరిగిందనమాట. దీనిపైన ఈ విషయాన్ని పరిశీలించి రిపోర్ట్ అనేది ఇమ్మంది. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే పార్లమెంట్‌కి ఏరియాని తగ్గించగల పవర్ అయితే ఉంది ఆర్టికల్ 3 ప్రకారం. కానీ దత్తత ఇవ్వడం గురించి ఇందులో మెన్షన్ చేసలేదు అనేది వివరించడం జరిగింది. కాబట్టి ఇన్ కేస్ ఏ ఫారిన్ కంట్రీకైనా మన ఇండియాలోది ఒక టెరిటరీని దత్తత ఇవ్వాలి అంటే కంపల్సరీగా అమెండ్ చేసి మాత్రమే ఇవ్వగలరు అనేది కూడా రూల్ చేసిందనమాట. దీనివల్లే 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. అదే విధంగా 1969లో సుప్రీంకోర్టు ఇంకో విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాకి, బంగ్లాదేశ్‌కి సమ్ బౌండరీస్ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి. ఈ రెజల్యూషన్ అయితే ఈ సెటిల్మెంట్ ఏవైతే చేసుకుంటారో వీటిల కోసం అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్‌తో చేసుకోవచ్చు అని చెప్పిందనమాట. ఎగ్జిక్యూటివ్ యాక్షన్‌తో చేస్తే సరిపోద్ది. అమెండ్ చేయాల్సిన అవసరం లేదు అనేది వివరణ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ గురించి, కమిషన్స్ ఏమేమి ఏర్పడ్డాయి, వాటిలో ఇచ్చిన రిపోర్ట్స్ గురించి, స్టార్టింగ్‌లో మనకి ఎప్పుడైతే 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అప్పుడు 14 స్టేట్స్, 6 యూటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఇవి ఎలా క్రియేట్ అయినాయి అనేది డీటెయిల్‌గా చూద్దాం.